అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్లి చెక్ చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము మచిలీపట్నం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా మచిలీపట్నం రైల్వే స్టేషన్ ని కంప్లీట్ గా రెనోవేషన్ అయితే చేస్తున్నారు. ప్రెసెంట్ ఇంతకు ముందు ఒక చిన్న బిల్డింగ్ లో స్టేషన్ అయితే ఉండేది. ఇక్కడైతే ఒక పెద్ద బిల్డింగ్ అయితే కట్టారు. మీరు ఇక్కడ చూడొచ్చు. దీని లుక్ అయితే నాకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లుక్ తో అయితే కనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది దీని లుక్. అలాగే విశాలమైన పార్కింగ్ ను ల్యాండ్స్కేపింగ్ ఏరియా కూడా బాగా డెవలప్ చేశారు. అలాగే ప్లాట్ఫామ్ 1, 2, 3 అయితే కంప్లీట్ గా రెనోవేషన్ చేశారు. కొత్తగా షెడ్ల నిర్మాణం అవన్నీ చేశారు. నేను ఈ వీడియోలో ప్లాట్ఫామ్ వర్క్స్ ఎంతవరకు జరిగినాయి, అలాగే ఈ బిల్డింగ్ లుక్ ఎలా ఉందో కంప్లీట్ గా మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ స్టేషన్ అవుట్ సైడ్ లుక్ కూడా మీరు చూడొచ్చు. ఈ స్టేషన్ బిల్డింగ్ నిర్మాణం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ ఈ స్టేషన్ బిల్డింగ్ ఆపోజిట్ లోనే విశాలమైన పార్కింగ్ ల్యాండ్స్కేపింగ్ ఏరియాని అయితే డెవలప్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ స్టేషన్ ని అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా దాదాపు 17,13,00,000 రూపాయలతో అయితే కంప్లీట్ గా ఇక్కడే నిర్మిస్తున్నారు. యాక్చువల్లీ ఈ స్టేషన్ ఇంతకు ముందు మచిలీపట్నం స్టేషన్ రోడ్డు పక్కన అయితే ఉండేది. ప్రెసెంట్ అక్కడ ఎక్కువగా ల్యాండ్ లేకపోవడం వల్ల ఏంటంటే ఇంతకు ముందు రైల్వే యార్డ్ గా యూజ్ చేసుకున్న ఏరియాని ఇక్కడ కంప్లీట్ గా స్టేషన్ నిర్మాణం కోసం అయితే యూజ్ చేశారు. ఇక్కడ కంప్లీట్ గా స్టేషన్ బిల్డింగ్ నిర్మించి అలాగే కొత్తగా ట్రాకుల్ని కూడా డెవలప్ చేశారు. ట్రాక్ 1, 2, 3 3 ప్లాట్ఫారాలు అయితే డెవలప్ చేశారు. మొత్తం రైల్వే ట్రాకులు అయితే నిర్మించారు. అలాగే ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ కానీ ఇవన్నీ కంప్లీట్ చేస్తారు. ఇంకా ప్రెసెంట్ ఈ ల్యాండ్స్కేపింగ్ పార్కింగ్ ఏరియా అయితే కంప్లీట్ అయితే మొత్తం నిర్మాణం అయితే పూర్తయిపోయింది. ఇక్కడ దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ బిల్డింగ్ లుక్ అయితే నాకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లుక్ అయితే కనిపిస్తుంది. నేను అంతకు ముందు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అయితే చూశాను. నాకు చూడంగానే అది అయితే అనిపించింది. అలాగే బిల్డింగ్ ఆపోజిట్ లోనే 2 పెద్ద పెద్ద ఈ తిమింగలాల బొమ్మలు అయితే పెట్టారు. ఎందుకంటే మచిలీపట్నం అనేది కోస్టల్ ఏరియా కాబట్టి, సముద్ర తీర ప్రాంతం కాబట్టి వాటికి రిలేటెడ్ గా ఉండేలాగా అయితే పెట్టారు. నాకు చాలా బాగా నచ్చింది అయితే బిల్డింగ్ మీరు చూడొచ్చు. అలాగే ఈ మచిలీపట్నం స్టేషన్ చరిత్ర పరంగా చూసుకుంటే ఏంటంటే దీన్ని ఫిబ్రవరి 4, 1908 అయితే ఓపెన్ చేశారు ఈ రైల్వే స్టేషన్ ని గతంలో. అప్పుడు ఇది వచ్చేసి జోన్ వచ్చేసి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కింద అయితే ఉండేది. దీని డివిజన్ విజయవాడ డివిజన్ కింద అయితే ఉండేది. స్టేషన్ కోడ్ MTM. ఇక్కడ మీరు చూడండి లోపల మొత్తం ఎలా ఉందో. అలాగే ఈ స్టేషన్ బిల్డింగ్ ఆపోజిట్ లో మొత్తం విశాలమైన ఏరియా ఎలా కనిపిస్తుందో కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ టికెట్ కౌంటర్స్ కానీ ఇవన్నీ చాలా బాగా డెవలప్ చేశారు. అలాగే ప్లాట్ఫామ్ 1 చూడండి ఎంత విశాలంగా ఉందో. ఇంతకుముందు ప్లాట్ఫామ్స్ అనేవి చిన్న చిన్నగా ఉండేవి. ప్రెసెంట్ ఈ మొత్తం ప్లాట్ఫామ్లని బాగా పొడుగు పెంచారు. అలాగే పైన షెడ్లు నిర్మాణం కూడా కంప్లీట్ చేశారు. ఇక్కడ మొత్తం మీరు చూడండి ప్లాట్ఫామ్ 1 ఎంత విశాలంగా కనిపిస్తుందో. అలాగే ఈ మచిలీపట్నం రైల్వే స్టేషన్ ని NSG5 స్టేషన్ గా 2017, 2018 అలాగే 2022, 2023లో గుర్తింపు అయితే వచ్చింది. NSG5 స్టేషన్ కేటగిరీ ఏంటి అంటే ఈ స్టేషన్ ని ఆదాయంలో వచ్చేసి 1 కోటి నుండి 10 కోట్లు సంవత్సరానికి వస్తుంది. అలాగే 10 లక్షల నుండి 20 లక్షల ప్యాసింజర్స్ వరకు ఈ స్టేషన్ నుండి అయితే ట్రావెల్ చేస్తున్నారని అయితే దాని అర్థం. ప్రెసెంట్ ఇక్కడ ప్లాట్ఫామ్ 1 దగ్గర చూడండి మొత్తం విశాలంగా ఎలా కనిపిస్తుందో. చాలా విశాలంగా నిర్మించారు. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా మీరు చూడొచ్చు. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా చాలా విశాలంగా అయితే కట్టారు. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుండి ఏంటంటే ప్లాట్ఫామ్ 1 నుండి 2, 3కి వెళ్ళడానికి అయితే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మొత్తం షెడ్లు చూడండి, ప్లాట్ఫారాలకి సంబంధించిన షెడ్లు. ఈ మొత్తం కొత్తగా వేసిన ప్లాట్ఫారాలు మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే మచిలీపట్నం నుండి రేపల్లె రైల్వే లైన్ కోసం ఎప్పటి నుంచో డిమాండ్లో అయితే ఉంది. ఈ రైల్వే లైన్ గనక కంప్లీట్ అయితే ఏంటంటే 45 కిలోమీటర్లలోనే రేపల్లె అయితే చేరుకోవచ్చు. ప్రెసెంట్ ఏంటంటే మచిలీపట్నం నుండి రేపల్లె చేరుకోవాలంటే మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ మీదుగా తెనాలి వచ్చి తెనాలి నుండి రేపల్లె చేరుకోవాల్సి వస్తుంది. దీని పరంగా చూసుకుంటే 145 కిలోమీటర్లు అయితే అవుతుంది. మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ కంప్లీట్ అయితే 45 కిలోమీటర్లలోనే చేరుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రెసెంట్ సర్వే పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయితే విజయవాడ స్టేషన్ మీద కూడా చాలా వరకు రద్దీ తగ్గుతుంది. ప్రెసెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఎంత విశాలంగా ఉందో.
మీరు ఏదైతే బిల్డింగ్ చూస్తున్నారో రైట్ సైడ్ వైపు ఇదే ఓల్డ్ రైల్వే స్టేషన్ అన్నమాట. పేరుకే రీడెవలప్‌మెంట్ చేస్తున్నారే గానీ కంప్లీట్‌గా వేరే చోట అంటే ఈ రైల్వే యార్డ్ వైపు కొత్తగా స్టేషన్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ మచిలీపట్నం రైల్వే స్టేషన్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.